నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. తెలంగాణలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు? మైనారిటీకి సీటు కేటాయించి కాంగ్రెస్ గట్టెక్కనుందా? ఈసారి ఎమ్మెల్సీలు అయ్యే వారికి మంత్రి పదవులు గ్యారంటీనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీలకు షెడ్యూల్ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ 2 స్థానాలు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్కు 64 మంది, మిత్ర పార్టీ సిపిఐ కలుపుకొని 65 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ 2వ ఎమ్మెల్సీ గెలవడానికి మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 2వ అభ్యర్థిని దింపేందుకు కాంగ్రెస్ సాహసిస్తుందా అనేది చూడాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు మేధావుల్నే సెలెక్ట్ చేస్తారా? అదే జరిగితే ప్రొఫెసర్ కోదండరాంకు స్థానం దక్కనుందా? మరో ఎమ్మెల్సీ మరి ఎవరు? వాచ్ ది స్టోరీ. అయితే 2వ స్థానానికి నామినేషన్ వేయిస్తే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్కుంది. అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా, లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని నిలబెడుతుందా చూడాలి. నిఖార్సైన రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని విషయంలో కూడా కాంగ్రెస్ అనేక ఆలోచనలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాదులో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని లేరు. అందులోనూ రేపు కేబినెట్ విస్తరణ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుంటుందట. ఈ నేపథ్యంలో మస్కత్ ఆలీ, జాఫర్ జావీద్ పేర్లు చర్చలో ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, బెల్లం నాయక్ పార్టీకి పనిచేసిన వారి లిస్టులో వేం నరేందర్ రెడ్డి ముందుంటారు. ఇవే కాక గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గవర్నర్ కోటాలో అందశ్రీ, కోదండరాం పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయడంతో గవర్నర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అందశ్రీతో పాటు రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం పేరు గవర్నర్కు నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఒక నేతకు, గవర్నర్ కోటాలో 2 నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారు. అయితే బలం లేకున్నా 4వ వ్యక్తిని పోటీలో పెడుతుందా అనేది అసలు చర్చ. చూడాలి మరి. కాంగ్రెస్ వ్యూహం తెలియాలంటే మరో వారం ఆగాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.